పూజారులు కోరినట్టుగా మేడారం అభివృద్ధి వారి ఆమోదం మేరకే ఆలయ ఆవరణ విస్తరణపై డిజైన్లు విడుదల చేయాలి. గద్దెలను ముట్టుకోకుండా సాంప్రదాయాలను తప్పకుండా పాటించాలి. గిరిజన వారసత్వం ముట్టిపడేలా స్వాగత తోరణాలు, వృక్షాల ఏర్పాటు, జాతర ఏర్పాట్లపై టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయండి. ఐసీసీ సెంటర్లో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. 23న సీఎం మేడారం పర్యటన, పూజారులతో సంప్రదింపులు. మనం కూడా ఒకసారి పోయి ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పూజారులు కోరిన విధంగా మేడారం ఆలయ అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన 23న మేడారం పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే ప్రజాప్రతినిధులు అధికారులతో అభివృద్ధి మేడారం మాస్టర్ ప్లాన్పై సమీక్ష నుంచనున్నారు. మేడారం అభివృద్ధికి ముందు క్షేత్రస్థాయిలో సందర్శించి సమగ్ర సారలమ్మ పూజారులను సంప్రదించనున్నారు. వారి సూచనల ఆమోదంతో అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిజైన్లను విడుదల చేయనున్నారు. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీలో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడారం జాతర పనులను త్వరితగతిన ప్రారంభించి పూర్తి చేసేందుకు సంబంధించిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. పూజారులు కోరిన విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయ ఆవరణను మరింత విస్తరించాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. గద్దెలను యథాతథంగా ఉంచి సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించాలని కోరుతా ఉన్నారు. తూచా తప్పకుండా పాటించాలని, ఆ లైన్లను పెంచండి. ఇప్పుడు ఒకే లైన్లో అన్నకెళ్ళి తిరిగేసరికి కింద తల ప్రాణం తోకకొస్తుంది. ఆ బెల్లం ఆ కొబ్బరికాయలు కొట్టి అక్కడ గద్దెల కాడనే పక్కన పడడంతోనే చాలా అప్పటికిప్పటికి చాలా మారింది. వాస్తవంగా నేను కూడా చిన్నప్పటి నుంచి మేడారం పోతున్నా కాబట్టి చాలా మారింది. ప్రతి సంవత్సరం 2 ఇయర్స్కి ఒకసారి చాలా పెద్ద జాతర జరుగుతుంది. ఇప్పుడు జానవరిలో జాతర ఉంది కాబట్టి ఆ ఏర్పాట్ల పైన మాస్టర్ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నాడు సీఎం రేవంత్కు. ధన్యవాదాలు తెలియజేస్తుంది మొత్తం తెలంగాణ సమాజం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక రాష్ట్రంతోనే పరిమితం కాలే, పక్కనున్న మహారాష్ట్ర కావచ్చు, పక్కనున్న కర్ణాటక కావచ్చు, పక్కనున్న ఒరిస్సా కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్ కావచ్చు, ఎక్కువ మంది అక్కడి నుంచి కూడా భక్తులు ఆ తాకిడి మాత్రం వస్తూ ఉంటుంది. చాలా పెద్ద జాతర ఇది.